కంప్లీటెడ్. చరణ్ కార్తికేయ కంప్లీటెడ్. మీ భాష నీ పేరు కనపడలేదే. ఏసీ కార్తికేయ కంప్లీటెడ్. ఏసీ రియాజ్ కంప్లీటెడ్. నువ్వు ఏది ఏం బేబీ అనుకుంటున్నావా? క్లాస్లో నిద్రపోయేది. నీ టైం యూకేజీకి అక్క ఎట్లుండే? సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ లా బిహేవ్ చేస్తాండే. ఇవ్వకుండా ఏమేం నర్సరీ అనుకుంటున్నావా? నాకు నియాష్ అక్కడ బేబీ అనుకుంటున్నావా? యూకేజీ చదువుతూ శ్రేష్ఠ శ్రేష్ఠ ఏ శ్రేష్ఠ గా ముందు తెలుసుకో అని చెప్పు. నాది నిన్న ఈవినింగ్ 6కి అయిపోయింది. కొంచెం ముందు పేర్లు చూడు, ఇప్పుడు చూడొద్దని చెప్పు. బాబు ఒక్క నిమిషం. యూకేజీ పాపలాగా బిహేవ్ చేయి. అక్క యూకేజీలో ఎట్లున్నది తెలుసా? థర్డ్ క్లాస్ పాప కంటే బిహేవ్ చేస్తాండే. అంటే ఫుల్ ఈ బాబు 4th క్లాస్ లాగా బిహేవ్ చేస్తాడు. నిద్రపోయిందా జల్లు కాచుకుంటా. హలో శ్రేష్ఠ, ఏం తెలుసు మేము మరి? గుడ్ ఈవినింగ్. ఎట్లా చేస్తావు నువ్వు హోంవర్క్? ఒక్క నిమిషంలో ఎట్లా చేస్తావు? మొన్న ఎట్లా చేస్తావు చెప్పు. గుడ్ ఈవినింగ్ చెప్పు మ్యామ్ అంటే చెప్పు ఎట్లా చేస్తావు హోంవర్క్? టక్ టక్ టక్. నువ్వు హోంవర్క్ ఎట్లా చేస్తావు చెప్పు. టక్ టక్ టక్. ఏం చేస్తా? గుడ్ ఈవినింగ్ మ్యామ్ అంటే ఎట్లా అన్నామా? కాదు ఇప్పుడు ఏ టీచర్తో కూడా ఎట్లా మాట్లాడుతుంది నిన్న? గుడ్ మార్నింగ్ శేష అంటే ఏమంటావు నువ్వు? గుడ్ మార్నింగ్ మళ్ళీ అనింది. గుడ్ మార్నింగ్ మ్యామ్ అనింది. లేకపోతే చెప్పింది కదా నేను ఆల్రెడీ. చెప్పింది కదా బాబుకి ఆల్రెడీ. నిన్న ఎట్లా చెప్తావా కదా? మొన్న రోజు గుడి అంటే వద్దు నిద్రలో పోయా గుడి వద్దు. అవునా? అదే ఏడుస్తుంది. ఏమంటే ఏం లే, నిద్ర వస్తుంది అంట. మంచి మీద నిద్రపోయిందంట. అక్క ఒక్కరోజు హిస్టరీలో లేదు యూకేజీ నిద్రపోయలేదు. ఎట్లుంది పాప నువ్వు యూకేజీలో? అట్లుందే. ఆ బాబు ఎట్లుంది అనుకున్నా? ఏం నిద్రపోవడం ఏమన్నా ఉండింటే ఒక ఎల్కేజీలో ఉండింటే తప్ప ఇంకా అయితే క్రాస్ అయిపోయా. అంతే చూడు. ఏంటి పాప నేను నైట్ డ్యూటీలో ఉంది కదా, నాకు తెలియదు. ఈ పాప స్నానం చేసి వచ్చేటప్పుడు ఏడ్చదేమో అనుకుంటే, కానీ సేమ్ ఎల్కేజీలో ఎట్లున్నావు యూకేజీలో కూడా అట్లే ఉన్నావు నువ్వు. అంటే నువ్వు ఇంకా ఎల్కేజీ అనుకుంటున్నావా? పైకి పోయినావు కదా, అంటే ఇంకా పెద్ద క్లాస్ అయినట్టే కదా. అక్క మాట వింటాడల్లా. అక్క వేస్తే హాయ్ అని చెప్తే నువ్వు చదువుకూడదు. హాయ్ అక్క, తిన్నావక్క, లంచ్ అయిందక్క, అట్లా మాట్లాడాల. నోరు తెస్తే అని అట్లనేది కాదు. నువ్వే అట్లా చేసేదన్న. అక్క ఎట్లా పెడుతుంది? నేనేం అట్లా చేయను. ఇప్పుడు నువ్వు అట్లా చేసేది అన్న. ఎట్లా పెడుతుంది అన్ను శ్రేష్ఠ? ఇట్లా ఎట్లా పెడుతుంది? ఎట్లా పెట్టు బాబా అంత శ్రేష్ఠ. శ్రేష్ఠ మాట్లాడు. నువ్వే అవన్నీ చేసేది తిక్క తిక్కగా. తిక్క తిక్కగా నువ్వే చేసేది, నేను కాదు అను. చెప్పా. ఇట్లా తిక్క తిక్కగా మాట్లాడేది నువ్వు, నేను కాదు అను.
బాగేను బాయ్ అంటే నువ్వు ఒక అబ్బాయిలా ఉన్నావు. అది బాయ్ కాదు మీద నేను స్టోరీ అన్నం తినిపించడం మధ్యాహ్నం చెప్తా అంటే ముందు నేను జోడి అదేందో అంటాను అప్పుడు నువ్వు స్టార్ట్ చేయాలి పాప అంతే ఏంటి జోడి స్టోరీ 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 కాదు స్టోరీనే బాబా ఫన్నీగా జోరీ జోరీ లాగా జోడి అట్లా ఏది స్టోరీ నాకు అర్థం కదా అని చెప్పేది ఏందో అంటే ఉండు నేను ఫస్ట్ జోడి జోడి ఏందో అంటాను తర్వాత నువ్వు చెప్పు అని అంటే ఏంది జోడి చెప్పు. అన్నారని అదంటాను నిన్న బోడినో జోడినో అనే పాపా క్యారెట్ రైస్ ఒక స్పూన్ తప్ప అందరూ తినేస్తుంది కదా చూడు అయ్యో బాగుందా బాగాలేదమ్మా మనం ఎంత బిల్లు ఇచ్చినావు చెప్పు లాస్ట్ లో ఒక్క స్పూన్ అది కూడా దేవుడికి అమ్మా ఇది అని వదిలేసా బాగుందా బాగాలేకపోయినా అయినా బాగా అది తలకాయ తింటున్నావు. అది ఏమి ఏమి తలకాయలు తింటామని తినేసిందంట అదే ఇష్టం లేకపోయినా కూడా ఇంకా గత లేక తిన్నారు నిన్న అంతే తినాల్సిందే ఇప్పటి నుంచి రేపు ఏం చేస్తాను తెలుసా బీట్రూట్ రైస్ మా వద్దు మా బెండకాయ రైస్. బెండకాయ రైస్ నాకు బెండకాయ రైస్ తింటాను. బా సరే I want బెండకాయ and ఉల్లగడ్డ. ఇప్పుడు మీరు కర్రీస్తో తిండ్రు కదా ఇంకా తినరా వెజిటబుల్స్